వెళ్ళాలా డాబా మీదకి వెళ్ళాలా పైకి వెళ్ళాలా డాబా మీదకా మెత్తల మీదకా ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మీరు పైకి అయ్యో వచ్చినాయి కదా ఇప్పుడు షొత్తకి వెళ్ళాలి ఇప్పుడు శిశురన్ని ఎంత ఆరేలో అంత బాగా ఆరోలు శివరాత్రి అంటే మా మమ్మీకి అంత ఇష్టమో కానీ 4-5 సంవత్సరాల నుంచి శివరాత్రి అంటే తగ బాధేసేస్తుందండి ఎందుకంటే మా మమ్మీ వాళ్ళ అదే మా తాతగారు మా అమ్మమ్మ మా మామయ్య లేరు అందుకే మా మామయ్య అయితే రీసెంట్ ఈ మధ్యనేనండి అందుకే శివరాత్రి వస్తే చాలు మా మమ్మీకి చాలా ఏడుపు వచ్చేస్తుంది బాగా బాధేస్తుంది వాళ్ళ ముగ్గురు బాగా గుర్తొచ్చేస్తున్నారు మా మమ్మీకి బాబోయ్ మనం ఎవరినైనా బాగా చూసుకోవాలండి అభిమానించాలి ఆదరించాలి అన్నీ చేయాలి ఎందుకంటే ఒక మనిషి లేకపోతే ఆ బాధ ఎలా ఉంటుందంటే అమ్మో వాళ్ళు నాకండి శివరాత్రి అంటే ఎంత ఇష్టం అంటే చెప్పలేను కానీ ఇప్పుడు శివరాత్రి వస్తుంటే నాకు తెగ ఏడుపు వచ్చేస్తుందండి బాబు మా అమ్మగారు మా నాన్నగారు మా అన్నయ్య అమ్మ నాన్న అంటే పెద్దవాళ్ళు కాకపోయినా ఏదో కొంచెం పెద్ద వయసు అనుకోవచ్చు అన్నయ్య అయితే మరీ దారుణం అండి బాబు అసలు బాధ తట్టుకోలేకపోతున్నాం మేమైతేనండి బాబు శివరాత్రి వస్తుంటే చాలు అదొక బాధ వేసేస్తుందండి తాక్షర్ నన్ను ఇప్పుడు పైకి వెళ్ళాలంతంది మెత్తులు పైకి వెళ్ళాలంత ఇప్పుడేమో నేను ఎక్కలేను దిగలేనని వీడేమో రైని వెళ్ళిపోయి రైని వచ్చేస్తూ ఉంటాడండి వెళ్ళి రావచ్చుగా లేదు నేను వస్తున్నానా లేదని సగం ఎక్కు చూస్తూ ఉంటాడండి ఇంకేం చెప్పాలి ఇప్పుడు 2 గీతలు తీసినాయి అనుకొని పరారైపోతాడు పారిపోతాడు ఇక దొరకడు అయ్యారు హీరోలాగా పారిపోతాడు మా మమ్మీ రాక్సీ రాయలు మీ సిజ్జు కన్నీ బాగున్నాడండి రాక్సీ రాయలు ఇంకా ఎవరు లక్కీ ఆవిడ పెంచుతారు కదా పేరు బాగుంటుంది పాపం లక్కీ తల్లికైతే కాళ్ళు ఉండవు వెనకాల మా మమ్మీ ఇంకేం చూడదండి అలాంటి వీడియోలు తప్ప అసలు ఏమి సినిమాలు షుకర్లు అసలు ఏం చూడదు ఇష్టం కాదు మా మమ్మీకి దేవుళ్ళని షుట్టుది తర్వాత మమ్మల్ని షుట్టుది నన్ను మా ఫ్రెండ్స్ని అమ్మో నా బిడ్డను ఎంత గారాభంగా పెంచుకున్నానమ్మో బంగారు తండ్రిను నా బిడ్డ అంటే నా బిడ్డ కాదమ్మో నా బంగారు బిడ్డ కాదమ్మో ఇదో చాలే